దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఈ అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం నుండి 37వ వచనం వరకు. రండి, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 14వ వచనం నుండి 19వ వచనం వరకు, తర్వాత 23వ వచనం కూడా చదివి మనము ధ్యానంలోకి వెళదాం. ప్రియులారా, మీకు ఒక చిన్న విజ్ఞప్తి, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టి ఉంచుము. జీవంగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారి నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. 22వ వచనం. యెహోవా, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. నేటి పాఠ్యభాగం కొరకు చదవబడిన లేఖన భాగమును దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగం చదివిన తర్వాత దీని కొరకు మనం ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రధాన అంశము దేవుని యొక్క ఆసక్తి, గాడ్స్ జీల్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, దేవుడు హిజ్కియా ప్రార్థన విని జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు అష్షూరు గర్వాన్ని అణచివేశాడు. సన్హెరీబు యెరూషలేమును జయించకుండా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ముట్టడి కారణంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి యెరూషలేము ప్రజలు కడుపు నిండా భోజనం చేస్తారని వారు ప్రకటించారు. దేవుని మాటకు అనుగుణంగా దేవుని దూత అష్షూరు సైన్యంలోని 185,000 మందిని చంపినట్లుగా ఈ లేఖన భాగంలో గమనిస్తున్నాం. ప్రియులారా, కాబట్టి తిరిగి నినివేలో సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు పూజలు చేస్తున్నప్పుడు అతని కుమారుడే అతన్ని చంపినట్లుగా ఈ పాఠ్యభాగ సారాంశం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇందులో దేవుడెవరో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 21 నుండి 28 వచనాల ఆధారంగా దేవుడు సన్హెరీబు యొక్క అహంకారాన్ని ఆయన పూర్తిగా తీర్పు తీర్చాడు. సన్హెరీబు తన స్వంత శక్తితో అనేక దేశాలను జయించాడని ప్రగల్భాలు పలికాడు. కానీ ప్రతిదీ దేవుని చేత నియమించబడి జరిగినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, మీరు అర్థం చేసుకోలేని విషయాలు జరిగినప్పుడు మీరేమీ భయపడకండి, లేక సందేహించకండి అని నేటి పాఠ్యభాగం మనతో మాట్లాడుతుంది. కనుక ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే, ఇలాంటి అర్థం చేసుకోలేని విషయాలు జరిగినప్పుడు మన జీవితంలో మనము నిజముగా భయపడక సందేహించక దేవునిపై ఆధారపడాలి. ఇది దేవుని ప్రణాళికలో భాగం మరియు ఆయన ప్రతి అడుగును నిర్దేశించేటువంటి దేవుడన్న సంగతి మనం మర్చిపోవద్దు. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో ఇక మిగిలినటువంటి 29 నుండి 34 వచనాలలో ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తే, దేవుడు యూదా యొక్క పునరుద్ధరణ మరియు రక్షణను ఆయనే వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు తన పేరు కొరకు, తన యొక్క నామ ఘనత కొరకు, తాను దావీదుతో చేసినటువంటి ఆ నిత్య ఒడంబడిక కొరకు ఆయన యెరూషలేమును కాపాడుతున్నట్లు ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక దేవుడు ఇప్పుడు కూడా నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి తీసుకోవాల్సిన ఒక అన్వయింపుగా, ప్రియులారా, దేవుడు ఇప్పుడు కూడా ఆయన ఆసక్తి కలిగి తన సంఘాన్ని, తన సభ్యులను ఆయన కీడు నుండి కాపాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా,
కనుక నేటి దినం ప్రియులారా, దేవుని యొక్క ఆసక్తి సమస్త క్రియలు జరిగిస్తుంది కనుక ఆయన బిడ్డలంగా మనం ధైర్యంగా బ్రతికి ఆయన కొరకు సాక్షులుగా నిలబడవలసిందిగా నేటి పాఠ్యభాగం మనల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది ప్రియులారా. కనుక ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆసక్తితోనే జరిగేటువంటి కార్యం. కానీ మనుషులు తాము కార్యాలు ఏదైనా గొప్పగా జరిగినప్పుడు తామేద గొప్పగా చేసినట్లుగా చెప్పుకునేటువంటి విధంగా లేదన్న సంగతి మనం వాక్యంలో నుండి ఎరుగుతాం ప్రియులారా. కనుక నేటి ధ్యాన భాగం ద్వారా సమస్తమును సక్రమంగా జరిగించేటువంటి దేవుడే అన్ని కార్యాలను ఆయన ఆసక్తి కలిగి జరిగిస్తున్నాడు. సో ఎవ్రీథింగ్ గాడ్స్ జీల్ అనేటువంటి మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కనుక ప్రభువారు తన వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉండగా నేటి పాఠ్య భాగంలో అనేక మంది రాజులు తాము చేసినటువంటి కార్యములో దేవుని కార్యానికి వారు దేవునికి సకలమైనటువంటి మహిమను ఆరోపించక ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేశారు. అందుకే వారు ఓడిపోయిన సంగతి మనము ఎరుగుదాం ప్రియులారా. రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన చేసుకొని మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మన జీవితంలో, మన వ్యక్తిగత సంఘ కుటుంబ జీవితాలలో ప్రియులారా, దేవుని యొక్క ఆసక్తే సమస్తము జరిగిస్తుండగా ఆయనకు మనము అప్పగించుకున్నట్టు కంటే ఉత్తమమైన మార్గం లేదని మరొకసారి వాక్యపు వెలుగులో గమనిస్తున్నాం. రండి, ప్రార్థన సమయం గడుపుదాం. ప్రియమైన తండ్రి, మా స్వంత శక్తి సామర్థ్యాలు లేక హోదాలలో మేము ప్రగల్భాలు పలకకుండా ఎల్లప్పుడూ మీపై వినయంగా ఆధారపడేలా మాకు సహాయం చేయండి. నా జీవితంలో, మా జీవితంలో మీరు జరిగించే ప్రతి కార్యం వెనకాల మీ కృపే, మీ ఆలోచనే మూలమని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఆసక్తి సమస్తము జరిగిస్తుందని విశ్వాసముతో నమ్మి మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనునిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అనేక పాఠాలు మనకు నేర్పిస్తుండగా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని కూడా మనం బలపరచగలుగుదాం ప్రియులారా. కనుక యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు, ఈ క్వైట్ టైం క్యూటీ మీకు నిజంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకులను ఆధ్యాత్మిక జీవితంలో బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్ కాలంలో అనేక మందికి ఉపయోగకరంగా, మేలుకరంగా ఉన్నట్లుగా దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి ఆత్మీయ జీవిత అభివృద్ధికి మీరు కూడా సాధనాలుగా ఉండాలని ఆశిస్తూ ప్రియులారా, ముగింపులో మరొకసారి దేవుని యొక్క ఆసక్తి సమస్త కార్యాలు జరిగిస్తూ ఉండగా దేవుడే మన జీవితంలో కూడా సమస్త క్రియలు జరిగిస్తాడని విశ్వాసముతో నమ్మి ఆయనకు మనము అప్పగించుకున్న కంటే ఉత్తమమైన మార్గం లేదన్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నేటి ధ్యాన భాగంలో పాల్పొందిన ప్రియ సహోదరులందరికీ ప్రభు పేరిట మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగింపులో దేవుని యొక్క ఆసక్తి మన జీవితాన్ని నిలబెట్టి నడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలుచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.